నీవు ఆ పరమాత్మలో ఐక్యమొందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నీ జ్ఞాపకంగా నా మనస్సు నుండి వచ్చిన కొన్ని మాటలు మాకు ప్రేమామృతం పంచడానికి ఆ దివి నుండి భూమికి దిగివచ్చిన మా అమ్మనే అమృతాబాయి. రామంచర్ల వంశంలో జన్మించిన అమ్మకు రాగి వంశంలోని జగదీశ్వరయ్యతో కళ్యాణం జరిగింది. వారి అన్యోన్య దాంపత్యానికి నిదర్శనంగా 3 కూతుర్లు 3 కొడుకులు జన్మించారు. ఆమె ఆధ్యాత్మిక జీవితంలో భాగంగా ఎల్లప్పుడూ మా ఇలవేల్పులైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి అభిషేకాలు, భగవద్గీత చదవడము, శ్లోకాలు, జపాలు, పూజలతో గడిపింది. ఆ అమ్మవారు రాజరాజేశ్వరీదేవి పేరు నాకు పెట్టుకున్నారు. మా అమ్మ నాన్నలు మా అందరి పేర్లు ఆ స్వామి అమ్మవారి పేర్లే. తన 45వ సంవత్సరాల వయస్సులో మా నాన్నను కోల్పోయిన తన బాధను తనలోనే దాచుకొని ఎంతో సహనం ఓపికతో తన పిల్లలైన మమ్ములనందరినీ మా పిల్లలనందరినీ ప్రేమతో చూసుకున్నది. బాధ్యతలను నిర్వహించింది. తన అత్తగారైన రాధమ్మ గారితో ఉత్తమ కోడలిగా బ్రతికింది. తన అత్తగారి బంధువులు గ్రామాల నుండి రాత్రనక పగలనక వస్తే వారందరికీ అన్నపూర్ణాదేవిగా వండి వడ్డించింది. నా చిన్నప్పుడు మాకు ఇది బాగుగా గుర్తు. మంచి అత్తగా తన కోడళ్ళ దగ్గర అల్లుళ్ళ దగ్గర మసలుకుంది. త్యాగానికి క్షమాగుణానికి మరో పేరు నువ్వు అమ్మా. ఎప్పుడు ఇది కావాలని ఎవరినీ అడగలేదు. తనకు ఇష్టమైన వస్తువు కానీ పదార్థం కానీ ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. అమ్మ ఆఖరి రోజులలో భగవద్గీతలోని అధ్యాయం పేరు చెప్పి నాతో చదివించుకోవడం, శ్లోకాలు నాతో కలిసి చదవడం నా మనస్సుకు మిగిలిన అమ్మ జ్ఞాపకాలు. తన ప్రేమాభిమానాలకు, సేవలకు, అమ్మతనానికి మెచ్చి ఆ సూర్యనారాయణుడే రథసారథి అయి రథసప్తమి రోజున మా అమ్మను తన దివ్య కాంతిలో లీనమయ్యేలా చేసుకున్నాడు. అలా తను పరమాత్మలో ఐక్యమయ్యింది. నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తనకు పెద్ద కూతురుగా పుట్టడం. అందుకే చేస్తున్నాను అమ్మా నీకు కృతజ్ఞత అభివందనం.